నమస్తే అందరికీ. వెల్కమ్ టు యువర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా కానీ ఇంక ఈ రోజు నుంచి కొంచెం డల్ అయిపోతా. ఎందుకంటే మా మౌని పాప అండ్ మా అక్క అయితే ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. మీరందరూ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, మీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళదా వెళ్ళదా అనేసి. అండ్ ఫైనల్గా ఆ రోజు అయితే వచ్చేసింది. సో మా అక్క అయితే వాళ్ళ ఇంటికి వెళ్తుందనమాట. ఇంకా వెళ్ళే ముందు మార్నింగే ఏం చేసింది, లేచి బాంబినో ఉప్మా చేసేసింది. మా నాయనమ్మ తింటుంది, మా రితిషాకు కూడా పెట్టేసింది. ఇక్కడ మౌని పాప అయితే ఆడుకుంటుంది. ఇంక మా అక్క చిన్న చిన్న పనులన్నీ చేస్తుందనమాట. నేనున్నప్పుడు అన్నీ సదిరిచ్చిపోతా అని చెప్పేసి. ఇదేమో మా ఖాతా బుక్ అనమాట. ఎంతయిందని చెప్పి లెక్క ఏస్తుంది, హిసాబ్ చేస్తుందనమాట. ఇంక మొత్తం ఎంతయిందని క్యాలిక్యులేట్ చేసేసి అక్కడ రాసి ఇచ్చేసింది. ఎందుకంటే షాప్ ఆంటీకి క్లియర్ చేయాలి డబ్బులు. అంటే మేము రెగ్యులర్‌గా ఏం తెచ్చుకోము. జస్ట్ రోజైతే పాల ప్యాకెట్, అప్పుడప్పుడు బిస్కెట్స్ తెచ్చుకుంటామనమాట. ఇక్కడ ఆళ్ళ అమ్మ ఏం చేస్తుందబ్బా అని చెప్పేసి మోని పాప వచ్చి వచ్చి మరీ చూస్తుంది. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎండ్ వరకు చూడండి, బాగుంటుంది ఈ వీడియో. అయితే కొంచెం ఎమోషనల్‌గా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడైతే మా అక్క ఒక ర్యాక్స్ లాగా ఉంటాయన్నమాట, అవి కూడా వాష్ చేసి ఇచ్చింది మాకు. ఇంకా మధ్యాహ్నంకి అయితే టొమాటో రసం చేసుకున్నాము. అట్లాగే పకోడీ చేసిందనమాట. నాకు ఈ పకోడీ అంటే చాలా ఇష్టం అని చేసింది. ఇంకా ఈరోజు లాస్ట్ కదా ఇంట్లో ఉండేది, ఇంకా రేపటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కదా, సో అందుకని చెప్పి అందరికీ వడ్డిస్తుంది అనమాట. మీరు అందరూ కూర్చోరి, నేను పెట్టిస్తా తిందురు అనేసి అంటుంది. ఇంకా అందరికైతే అన్నం వడ్డిచ్చేస్తుంది. అప్పటికి లంచ్ టైం అయిపోయిందనమాట. మా రితిష ఫోన్లు చూసి చూసి కళ్ళు మండుతున్నాయి ఆమెకి. అదే చెప్తున్నా, ఫోన్ చూస్తే అట్లనే అవుతుందని చెప్పేసి. ఇంకా మా నాయనమ్మ కూడా నా ఎంగేజ్మెంట్ కోసం అని వచ్చింది కదా, మా అక్కతో పాటే వెళ్తా అని చెప్పేసి నాయనమ్మ కూడా తయారవుతుంది అనమాట. ఇంకా అందరు వెళ్ళిపోతే ఇల్లంతా ఖాళీ అయిపోతుంది. అదే అదే బాధ బాధ అనిపిస్తుంది లోపల. ఎందుకంటే ఇన్ని రోజులు ఉండి ఉండి సడన్గా వెళ్ళిపోతే ఎంత బాధేస్తుంది. అంటే ఎంగేజ్మెంట్ కోసమనే ఇన్ని రోజులు ఉందన్నమాట. యాక్చువల్లీ అది ఫ్యాక్ట్. మీరందరూ అడుగుతారు కదా, ఎందుకు వెళ్ళట్లేదు, ఇంకెప్పుడు వెళ్తుంది, వెళ్ళి క్లీన్ చేసి వచ్చిండ్రు కదా, మళ్ళీ ఎందుకు వచ్చిందని చెప్పేసి. యాక్చువల్లీ ఏమంటే నా ఎంగేజ్మెంట్ అనుకుంటున్నాం అంటే మ్యాచ్ ఫిక్స్ అయింది కాబట్టి ఇంక అప్పటి నుంచి ఎప్పుడు ఎంగేజ్మెంట్ వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేసిందనమాట. వెయిట్ ఇన్ ద సెన్స్, అయిపోయిన తర్వాత ఒకటేసారి పోతే బాగుంటుంది కదా, మళ్ళీ పోవడం రావడం ఎందుకు. ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో కూడా పనులు చేయడానికి ఎవ్వరు లేరు కదా, అంటే సడన్గా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోతే మా అక్క ఉండాలి కదా, సో అట్లా అని వెళ్ళలేదన్నమాట. ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత 2 డేస్ ఉన్నది, తర్వాత వెళ్ళిపోతుంది. ఇది మా మోని పాప గ్లాస్ అనమాట. అది ఇట్లా ఇట్లా అంటే సౌండ్ వస్తుంది, సో అది కూడా పెట్టుకోమని చెప్తున్నా. మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటుంది. ఈడ మా మోని పాప అయితే ఆడుకుంటుంది. ఇవి ర్యాక్స్ అనమాట, నేను మీషోలో ఆర్డర్ చేసిన. ఇందులో మంచిగా స్టోరేజ్ చేసుకోవచ్చు. సో అవన్నీ వాష్ చేసి ఇచ్చింది మా అక్క. దుమ్ము దుమ్ము అయిపోయినాయి. మళ్ళీ నేను ఎప్పుడు వస్తానో నువ్వు ఒక్కదాన్ని చేసుకుంటావు, నీకు చెయ్యి నొప్పి ఉంటుంది కదా అని చెప్పేసి నాకు అన్నీ వాష్ చేసి ఇచ్చింది. ఇంకా అవన్నీ బయట పెట్టినుండే ఆరాలని చెప్పేసి. నీట్గా ఆరిన తర్వాత రితిషా మేడం లోపలికి తీసుకొచ్చి అన్ని లోపల పెడుతుందనమాట. చూసిండ్రా మా రితిష కూడా ఎంత రెస్పాన్సిబుల్గా వర్క్స్ చేస్తుందో. ఇక్కడ వాష్ చేసి పెట్టిందనమాట మా అక్క అరుగు పైన, అవన్నీ ఆరాలని చెప్పేసి. సో మా రితిష అయితే అన్ని లోపలికి పట్టుకొస్తుంది. ఇప్పుడు వాటిని అసెంబుల్ చేయాలన్నమాట. అది ఒక్క స్టిక్ పోయినా ప్రాబ్లం అవుతుంది. అన్నీ వేసి మంచిగా పెట్టాలి ర్యాక్స్ని మళ్ళా. ఇవేమో మా ఎంగేజ్మెంట్ దండలనమాట. ఇవి మేము తెచ్చిన దండలు. ఇవి మా ఆయన వాళ్ళు తెచ్చిన దండలనమాట. వాళ్ళు తెచ్చినవి కొంచెం గ్రాండ్‌గా ఉన్నాయి. వాటికి పర్ల్స్ ఏంటివేంటో వచ్చినాయి. అండ్ ఇదేమో నెస్ట్. మా రితిష అయితే రోజు దీని ఎంబడి పడుతుంది. మా శంకు పూల చెట్టుకి బర్డ్స్ అనేటివి నెస్ట్ కట్టినాయి అనమాట. అందులో చిన్న చిన్నవి అవి కూడా ఉండే, పావురాలు అంటారా, పిచ్చుకలు అవి ఉండే అనమాట. ఇప్పుడు ఎక్కడికి పోయినాయో. ఇక్కడైతే మా అక్క మళ్ళీ అంతా లగేజ్ దగ్గరికి పెట్టుకుంటుంది. లైక్ ఇన్ని బ్యాగులు అయిపోతున్నాయి, ఒకటే దాంట్లో పెడతా అన్నట్టు మళ్ళీ పెడుతుంది. ఇంకా డైపర్స్, హాస్పిటల్ బ్యాగ్, ఇదేమో రోజు మోని పాప వాడుకునే దాని పర్ప్ అనమాట. అది ఇట్లా మలవంగానే మంచిగా వచ్చేస్తుంది. సో అది కూడా ఇంట్లో పెట్టేసుకుంటుంది. మోని పాపది అనమాట ఈ బాస్కెట్. అందులోనే తన అన్ని బట్టలు ఉంటాయి. ఇంకా మా అక్క మొన్న చెప్పులు కొనుక్కుని ఉండే అవి అన్నీ పెట్టేసుకుంటుంది అనమాట. ఇంకా మళ్ళీ ఇప్పట్లో అయితే రాదు. సో అందుకే ఏది మర్చిపోకుండా అన్నీ పెట్టుకుంటుంది. ఇక్కడ మా అక్క బట్టలు ఉంటాయి. సో దానివి కూడా అన్ని బట్టలు తీసేసుకుంటుంది. ఇదేమో స్కార్ఫ్ ఒకటి తీసుకుపోవే, ఎక్కడికైనా బయటికి పోయినప్పుడు కట్టుకోనికి ఉంటుందంటే ఒక స్కార్ఫ్ కూడా పెట్టేసుకుంది. లగేజ్ అయితే చాలానే ఉంది. సో అందుకే ఇంకా ఆటోనే మాట్లాడుకోవాలి. మా అక్కకి ఏంటంటే కార్ పడదనమాట. కార్లో ఎక్కగానే దానికి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. అంత అదేమంటే
ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా ఆటో ఇట్లా ఎత్తేస్తది కదా కొంచెం. అయినా గానీ ఆటోనే ఎక్కుతది మా అక్క. ఎందుకంటే తనకు కార్ అస్సలు పడది. అందులో అదో మాదిరి స్మెల్ వస్తదనేసి అంటది. డెలివరీ అయిన తర్వాత ఎక్కింది మా అక్క. అప్పటిదాకా కారే ఎక్కలేదు. అండ్ ఇక్కడైతే ఈ ర్యాక్స్ అన్నీ అసెంబుల్ చేస్తున్నామనమాట మేము. ఆ స్టిక్స్ 4 మూలల్లో 4 పెట్టేసి ఇవన్నీ పెడుతున్నాము. అవి వస్తనే లేవు. మధ్యలో మోని పాప సతాయిస్తా ఉంది. మా అక్క మీదకి ఎక్కుతా ఉంది. ఇంక మా అక్క మోని పాపను తీసుకొని ఒళ్ళో పెట్టుకొని అన్నీ సదిరేస్తుందనమాట. ఇవి ర్యాక్స్ మొత్తం 10 ఉన్నాయి. 2 ఉన్నాయన్నమాట మా దగ్గర 2 ర్యాక్లు. సో, ఈచ్ దాంట్లో 5 కంపార్ట్మెంట్స్ లాగా ఉంటాయి. సో, మొత్తం అవి 10. ఇక్కడనేమో వాకర్‌ని మడత పెడుతుండ్రు. వాకర్ వాడడం మానేసినాం అసలు నిజం చెప్పాలంటే. కాకపోతే ఈ ఎంగేజ్‌మెంట్ పనులకని అటు ఇటు తిరుగుతున్నాం కదా! కొంచెం అది అందులో ఏస్తే అటు ఇటు ఈమె కూడా ఆడుకుంటది. మన పనులు చేసుకోవచ్చు అన్నట్టు వాకర్‌ని మళ్ళా తీసి ఉంటిమి. ఇప్పుడైతే ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. దాన్ని కూడా ఫోల్డ్ చేసి పెట్టేసింది. అండ్ ఇక్కడైతే మేము ఇవి అసెంబుల్ చేయడంలోనే పడ్డాము. అవి వస్తనే లేవన్నమాట. ఎట్లా తీసిందో మర్చిపోయింది మా అక్క. 4 మూలలు 4 పెట్టి ఇవి ఇటు సైడ్ పెట్టాలా, అటు సైడ్ పెట్టాలా అర్థం అవ్వట్లేవు. అవి డబ్బా షేప్ ఉన్నాయి కదా! అవి ఏం అర్థమైతలేదు. తర్వాత అందరం కలిసి పెట్టినాము. ఏదేమైనా ఇట్లా అందరం కలిసి పని చేసుకుంటే అనిపిస్తది. మా ఎదురింటి అబ్బాయి అనమాట. తను స్వప్నిల్ అని చెప్పేసి. ఇంకా తను కూడా వచ్చి హెల్ప్ చేస్తుండే. "అక్క ఇట్లా పెట్టాలక్క, అట్లా కాదక్క" అని చెప్పేసి. మొత్తానికైతే సక్సెస్‌ఫుల్‌గా ఈ ర్యాక్స్‌ని అసెంబుల్ చేసి మా రితిష చూయిస్తుంది చూడండి. అండ్ ఇక్కడైతే పేపర్స్ కూడా ఏసేస్తున్నామనమాట. మామూలుగా మా తమ్మునివి నోట్‌బుక్‌లకెన్ పేపర్లు చింపి అందులో అన్ని పేపర్స్ ఏసుకుంటున్నాము. అందులోకెన్ తీసిన సామాన్లన్నీ ఇప్పుడు అందులోనే పెట్టాలి కదా! సో, పెట్టుకుంటున్నామనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా చెత్త సామాన్లుండే అందులో. ఇంకా అవన్నీ తీసేసినాము. నేను మా అక్కకి ఏం చెప్తున్నా అంటే, "నేను పెట్టుకుంటానులే నువ్వు జరుగు ఇంకెంత అని పని చేస్తావంటే" ఆమెకు కోపం వస్తుంది. అందుకే ఇద్దరం అక్క చెల్లెళ్ళం జరసేపు అరుసుకున్నామనమాట. నేను పెట్టుకుంటా ఇక నాకు ఎక్కడ ఏమున్నాయో తెలవాలి కదా! సో, నేనే పెట్టుకుంటాను నేను. వద్దు నేను పెడతా. ఆమెకేందంటే నాకు ఏ పని చేయనీయొద్దు అనేసి ఉంటది. నా చేత ఏం పని చెప్పొద్దు నాకు. నన్ను కూసోబెట్టి ఆమె పని చేయాలన్నట్టు అనుకుంటది. జరుగు అంటే ఆమెకు కోపం వస్తుంది. ఇంక తర్వాత నేనే అంతా పెట్టేసిన ర్యాక్స్‌లలో పెట్టి అవి పక్కన పెట్టేసిన. ఇక్కడ మోని పాప పనులు చూపిస్తున్నా చూడండి మీకు. ఇంకా మోని పాప తయారైపోవాలి. టైం కూడా అయితుంది. ఈమె పనులు చూపియమంటే అస్సలు చూపిస్తలేదు. కింద 2 వచ్చినాయి. మీద కూడా 2 వచ్చినాయి అనమాట. కొరికేస్తుంది బాగా ఇట్లా ఫింగర్ పెట్టినా గానీ. అండ్ ఉట్టుట్టిగా కూడా రితిషానైతే కొరికేస్తుంది. పనులు చూపియమంటే మీకు అస్సలు చూపిస్తలేదు చూడండి. అండ్ ఇక్కడ మా అక్క ఇంకా ఏమో సదురుతుంది. ఇంగో చూడండి పైన కూడా వచ్చేసినాయి మోని పాపకి పళ్ళు. అండ్ ఇంకా ఏం చేస్తుండ్రు వీళ్ళు అంటే జుట్టేస్తుంది మా అత్త అయితే. 2 పిలకలు ఏస్తా అని చెప్పేసి ఏస్తుందనమాట. యాక్చువల్లీ తయారు మంచిగానే ఉంది కదా! అట్లనే తీసుకెళ్ళిపోతక్క అని చెప్పి సోని మా అక్క అన్నదనమాట. కానీ నేను 2 జుట్లు ఏస్తా అని చెప్పేసి మా అత్త అయితే 2 జుట్లు ఏస్తుంది. ఈమెకు ఓపిక ఎక్కువ అండ్ ప్రేమ ఎక్కువ మోనిష మీద. 2 జుట్లు అయితే ఏసేస్తుందనమాట. మోనిష అస్సలు కోఆపరేట్ చేయది. అయినా గానీ ఏస్తది. ఎందుకంటే 2 జుట్లు ఏస్తే మంచిగా ఎంటికలు అనేటివి ముంగట రాకుండా ఉంటాయి అని చెప్పి ఎక్కువగా 2 జుట్లు ఏస్తదనమాట. అండ్ కొంచెం పనుండే నాకు బయట నుంచి తెచ్చుకునేది. సో, నేను మా అక్క ఇద్దరం అయితే పోతున్నాము. నాకు అని కాదు పని. ఇంట్లోకే అనమాట. ఎగ్స్ తెచ్చి పెడతా, ట్రే తెచ్చి పెట్టేస్తా. ఊకుకే నువ్వు బయటికి పోవు కదా అన్నది. ఎందుకంటే మా తమ్ముడు కూడా ఊరికెళ్ళిండనమాట. సో, నేనైతే షాప్స్‌కి, గీప్స్‌కి ఎక్కడ తిరగను. బయటికి అసలు పోను. సో, మా అక్క ఉన్నప్పుడే ఎగ్స్ తెస్తా అని చెప్పి బండి అయితే తీసిందనమాట. నేను, రితిష ఇంకా మా అక్క అయితే బయటికెళ్తున్నాము. ఇవి చూడండి చెట్లు. ఇవి మా కిరాయి ఆమె అంటే మా ఇంట్లో రెంట్‌కుంటుంది కదా! ఆమె పెట్టుకుందనమాట. భలే బాగున్నాయి. నేను ఫస్ట్ టైం చూసినా ఈమె బయట పెట్టడము. అంటే లోపలనే పెట్టుకుండే ఇన్ని రోజులు. కానీ బయట ఇట్లా పెట్టిందనమాట. సూపర్ ఉన్నాయి. చిన్న చిన్న గ్లాస్ జార్స్‌లలో ఏసి పెట్టింది. అండ్ ఇంకొన్ని కుండీలేమో ఇక్కడ పెట్టిందనమాట. ఇదేమో మా శంకుపూల చెట్టు. మొత్తం పండు వారిపోయింది అది. మొత్తం లీవ్స్ అన్నీ షెడ్ అయిపోతున్నాయి. అండ్ యెల్లో కలర్ అయినాయి అనమాట. అండ్ నేను మా అక్క రితిష అయితే ఫస్ట్ ఫోన్ కేస్ గురించి వచ్చినామనమాట. ఫోన్‌కి ఒక ఇంకా బ్యాక్ కవర్ తీసుకోవాలని. కాకపోతే ఇక్కడ లేదన్నారు. ఇంకా కొన్ని వెజిటబుల్స్ అన్నా ఏమన్నా తీసుకుందాం అని చెప్పేసి ఇంక వెళ్ళిపోయినాము. ఇంక లేనప్పుడు ఏం చూడాలన్నట్టు. ఫస్ట్ అయితే ఎగ్స్ తీసుకున్నాము. ఎగ్స్ మళ్ళీ యాజ్ యూజువల్ రేట్లు పెంచేసిండ్రు. 8 రూపాయలకు ఒక గుడ్డు లాగిస్తున్నారు కిరాణా షాప్‌లో అయితే. ఇది 30 గుడ్లు ఒకటేసారి
ట్రే తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే మా అక్క బండిలా ముంగట పెట్టుకుంటుంది అనమాట. ట్రే ముంగట పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, వెనక పట్టుకొని కూర్చుంటే ఇరిగిపోతాయని మా అక్కకు ఒక నమ్మకము. నా చెయ్యికి అస్సలు పట్టియది, నేను పట్టిస్తే నేను ఇరగొట్టేస్తా అంటది. అండ్ ఇక్కడైతే బుక్ షాప్లు ఉన్నాయి, 100 కిలోనంట లాంగ్ నోట్ బుక్స్. అండ్ కొత్తిమీర లేకుండే కొత్తిమీర తీసుకుంటున్నాం. యాక్చువల్లీ లోపలికి మార్కెట్లోకి పోయి వెజిటేబుల్స్ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఉన్నాయి కదా అవి ఇప్పుడు తమ్ముడు కూడా లేదు, నేను రితిషాన్ కూడా మా అక్క తీసుకెళ్తుంది, నేను మా అత్త ఇద్దరమే కదా అని చెప్పేసి ఇంకా వెజిటేబుల్స్ పాడైపోతాయని తీసుకోలే అనమాట. ఉట్టి కొత్తిమీర తీసుకున్నా అంతే. ఇదే మా మార్కెట్ అనమాట, అన్నీ ఉంటాయి ఇక్కడ, దొరకని ఐటమ్ అంటూ అసలు ఉండదు. అండ్ ఇంటికి వచ్చేసరికి మా మోని పాపను చూడండి, మా అత్త ఎంత ముద్దుగా తయారు చేసింది. 2 జుట్లు వేసి 2 జుట్లలో 2 పూలు పెట్టింది. ఈ అమ్మాయి పేరు సోనాలి అనమాట, మా ఇంటి ఆపోజిట్లోనే ఉంటారు. మోనిషా అంటే తెగ ఇష్టము, రోజు వచ్చి మరీ తీసుకుంటుంది. మోనిషాని మస్తు ఆడిపిస్తుంది అనమాట. మా మోనిషానే ఇంకా వాళ్ళతోటి ఉన్నంతసేపు ఉండి వాళ్ళని కొట్టేసి వస్తుంది, లేకపోతే వాళ్ళని ఏదో ఒకటి చేసి ఏడ్చేసి వస్తుంది. ఇంకా లాస్ట్ ఎత్తుకుంటుంది ఒకసారి అని చెప్పేసి కాలేజ్ నుంచి రాగానే ఇచ్చిందంట మా అత్త. ఇంకా ఎత్తుకొని ఆడిపించింది. ఇంకా నేను అక్క రితిష వచ్చినాం కదా మార్కెట్ నుంచి, ఇంకా అమ్మాయి దగ్గర ఉండకుండా వస్తా అని అంటున్నాను. అదేంటో మా అత్త తయారు చేస్తే మోని పాప లుక్కే చేంజ్ అవుతుంది, మంచిగా అనిపిస్తుంది అనమాట. నేను కూడా అప్పుడప్పుడు రెడీ చేస్తా, అట్లా ఆ లుక్ రాదు. మా అక్క వేస్తుంది కానీ ఒక జుట్టు ఒక దిక్కు, ఇంకో జుట్టు ఇంకో దిక్కు వేస్తుంది, అసలుకే మంచిగా కొట్టదు. కానీ మా అత్త ఎప్పుడు తయారు చేసినా ముద్దుగా అంటే ముద్దు కొడుతుంది. ఈ అమ్మాయి పేరేమో జాను, ఈమె కూడా మా ఏరియాలోనే ఉంటుంది అనమాట, మా బస్తీ అమ్మాయి. జాను కూడా వచ్చి ఇంకా మోని పాపని ఎత్తుకుంది. అండ్ ఇవన్నమాట సామాన్లు మొత్తము, ఈ వాకర్, ఉయ్యాల, మా అక్క బట్టలు, మోని పాప బట్టలు, మోని పాప మెడిసిన్ అన్నీ తీసుకొని వెళ్తుందనమాట. ఇంకా మా మోనగాడైతే తయారైపోయిండు, పోతాడంట. వీడిని మస్తు మిస్ అవుతాం మేము, పోతావారా అని అంటే ఇట్లా అని డ్యాన్స్ ఆడినట్టు ఆడుతుంది చూడండి. మమ్మల్ని మిస్ అయితేనే లేదు మా మోని పాప. నాకేమో తెగ బాధ వేస్తుంది, బాయ్ చెప్పమంటే ఇప్పుడు ఏడుస్తుంది. అండ్ ఇంకా ఆటో బుక్ చేసిన అనమాట. ఇంక ఈ సామాన్లు అంతా బయట పెట్టుకుందాం అన్నట్టు నేను మా అక్క అయితే బయటికి తీసుకొని పోతున్నాం. ఇంకా మా అత్త కూడా తీసుకొచ్చేస్తుంది చూడండి. మా అత్త అయితే ఫుల్ హెల్ప్ చేస్తుంది అబ్బా, మాకు మస్తు అంటే మస్తు హెల్ప్ చేస్తుంది. అన్నీ తీసుకొచ్చి బయట అయితే పెట్టేసినాం. ఇది ఉయ్యాల అనమాట. ఉయ్యాలని ఎక్కడిదక్కడ పార్ట్స్ ఆల్రెడీ అది ఇరిగిపోయింది అనుకోకుండా, ఇంకా అట్లనే దాంట్లోనే పెట్టేసి ప్యాక్ చేసేసినాం అనమాట. సో తీసుకెళ్ళిపోతుంది మా అక్క. ఇంకా మోని పాపనైతే సోనాలియే ఆడిపిస్తుంది. ఇంకా ఫ్యూ మినిట్స్లో పోతుంది కదా ఇంటికి అని చెప్పేసి ఇంకా మేము సామాన్లు తీసి బయట పెట్టుకున్నాం. ఆటో బుక్ చేసిన, ఫస్ట్ ఒకటి బుక్ చేస్తే క్యాన్సిల్ అయిపోయింది. ఇంకొక ఆయనకు కూడా బుక్ చేసిన, ఆయనకు లొకేషన్ ఏడనో కూడా అర్థమవుతలేదు. ఈ ఆంటీ మా ఇంట్లో కిరాయికి ఉంటుంది అనమాట. ఆ ఆంటీ కూడా బయటకు వచ్చింది. ఇక మా అక్క పోతుందని చెప్పేసి అందరు బయటకు వచ్చారు. మోని పాప ఇప్పుడు మెల్ల కొంచెం ఏడుపు స్టార్ట్ చేసింది. తీసలే నేను బాగా, నువ్వు భయపడతావు కదా. అయి ఫోన్ అని ఏడు, లవ్ అండ్ ఎఫెక్షన్. కానీ కన్నా గొంతులో ఉల్టా మల్తా గోటికి అక్కిందంట. ఇంకా గోటి అదనమాట మ్యాటరు. మా కిరాయి ఆంటీ ఉంది కదా, వాళ్ళ మన్మరాలంట గోటి మింగేసిందంట. అదే ఆడుకుంటారు కదా పిల్లలు గోటిలాట, ఆ గోటి మింగేసిందంట. సో ఆమెను ఇట్లా ఉంచి ఈపులో కొడితే అప్పుడు నోట్ల నుంచి వచ్చి కింద పడ్డదంట ఆ పాపనే. అమ్మో రంగానే షాకింగ్గా అనిపించింది నాకు, అట్లెట్లా మింగింది అబ్బా అని చెప్పేసి. ఇంకా అది కడుపులో ఉంటే ఇంకేమన్నా ఉండే నా అమ్మ బాబోయ్. అండ్ ఆంటీ టైంకి కొట్టి ఇట్లా తీసేసింది కాబట్టి సరిపోయింది. అండ్ మా నాయనమ్మ కూడా రెడీ అయిపోయి బయట కూర్చుంది. మా నాయనమ్మ కూడా వెళ్తుంది అనమాట మా అక్కతో పాటు. అండ్ ఇక్కడ చూడండి మా రితిష మా కిరాయోల కోడిపిల్లని తీసుకొచ్చింది, రెంటరా ఆంటీ వాళ్ళవి. ఇంకో చూడండి ఆ కోడిపిల్ల చిన్నగా ఉంది, దాన్ని ముట్టుకోకే అది చనిపోతుంది, ఊరికే చేతులు పెట్టి దాన్ని వద్దుతా ఉంటే చనిపోతుంది అన్నా కానీ తీసుకొచ్చింది. ఇంకా మా నాయనమ్మకు కూడా చూపిస్తుంది అనమాట.
మా నాయనమ్మ గూడా ఇన్ని రోజులుండి సడెన్‌గా ఎళ్ళిపోతుంటే బాధ బాధ అయితుంది. ఇల్లంతా ఖాళీగా ఉంటది. మస్తు బోర్ కొడతది. అండ్ ఇక్కడైతే ఈయన వచ్చేస్తుండ ఆటో ఆయన. ఇంగా అంతా అయితే ఆల్ సెట్ బయట పెట్టేసేసినాము. ఆటో ఆయన వచ్చుడే ఆలస్యము. ఇంగో ఆటో ఆయన వచ్చిండు. మా అత్త గైడ్ చేసి ఆయనను పట్టుకొనొచ్చింది. మాదేందంటే లొకేషన్ కరెక్ట్‌గా ఉన్నా గానీ ఆ గోడ ఎనకాలకెళ్ళిపోతారనమాట. సో, వాళ్ళనైతే కరెక్ట్‌గా పట్టుకొచ్చింది. ఇంగా అంత సామాను అందులోకి ఎక్కిచ్చేస్తున్నాము. ఈయన చూడండి ఈ సామాను చూడంగానే నాకు సామాన్‌కి ఎక్స్ట్రా పైసలైతే ₹100 ఎక్స్ట్రా ఇయ్యాలంటుండంట. నేను యాక్చువల్లీ ఊబర్‌లా, ఓలాలా, ర్యాపిడోలా మూడిట్లల్లో చూసి అందులో 400 చూపిస్తుండ్రు. ఈ ర్యాపిడో అయితే 295 చూపిస్తుందని ఇది బుక్ చేసిన. కానీ ఈయన కూడా ఎక్స్ట్రా పైసలు అడుగుతుండు. మనుషులు ఇద్దరే కదా అయ్యా అన్నా కానీ వింటలేడు. 100 కాదు కానీ 50 ఇస్తా అంతకంటే ఎక్కువ ఇయ్య అనేసి అంటే సరే అన్నాడు. కానీ చాలా రుబాబ్ చేస్తుండనమాట. ఇస్తారా లేదా నేను వెళ్ళిపోతా క్యాన్సిల్ చేసుకోనని భయపెట్టిస్తుండే. ఇంకా మా అక్క ఏమైంది అనుకుంటూ వచ్చింది. ఏం కాలేదులే అని చెప్పేసి అన్న. ఎందుకంటే 295 అంటే ₹50 ఎక్స్ట్రా 350 కొట్టేస్తే అయిపోతుంది కదా. ఓలా ఊబర్లో అయితే ఇంకా 400 చూపిస్తుందని చెప్పేసి సరే అని చెప్పి ఇస్తామని సామాన్ అంతా ఎక్కిచ్చేస్తున్నాం. ఇక మా అక్క కొంచెం సెట్ చేస్తుంది. వెనక అంత సామాన్ పెడుతుంది అనమాట. జర కంఫర్ట్గా కూర్చోవచ్చని. ఇవేమంటే పోయేటప్పుడు మేము ఇంతమంది హెల్ప్ చేసి అందులో పెడుతున్నాం కానీ అక్కడ పోయినాక ఒక్కటి ఎట్లా దించుకుంటుందో బావ ఉండంట. కానీ ఇంకా ఆయన వస్తాడు ఒక్కడే కదా. ఇక్కడంటే మేము ఇంతమంది ఉన్నాము. అండ్ ఇక ఈ ఆంటీ కూడా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తుందన్నమాట. మోని పాప ఇంకా సోనాలి దగ్గరనే ఉంది. సోనాలి వాళ్ళ మమ్మీ అంటే సారిక ఆంటీ మా మోని పాపకి ఏదో గిఫ్ట్ కూడా ఇచ్చిందనమాట. అండ్ ఇక్కడైతే అంతా సెట్ చేసేసినాము సామాను. ఇక మోని పాపని తీసుకుపోదామంటే ఆంటీ ఏదో గిఫ్ట్ లాగా ఇస్తున్నారు. తీసుకోవాలంటే తీసుకొని పాడేసేస్తుంది ఇట్లా. అమ్మనే చూసుకోవాలి. రా సోనాలు అప్పుడప్పుడు అక్క వాళ్ళు ఒకరే ఉంటారు. ఇక మనుషులు లేకుంటే రాకుండా ఉండవు. బాయ్ మోనా. జాగ్రత్త పోయిరా, జాగ్రత్త పోయిరా. వాళ్ళు వస్తూనే ఉంటారు కదమ్మా. చూస్తా వెళ్ళిరండి. కూర్చో. 5989 ఇది ఉండని ఓకే. సోనీ ఈయన దిగంగా నాకు ఫోన్ చెయ్యి. అది అమ్మా బ్యాగ్ తీసి కింద పెట్టు. బ్యాగ్ తీసి కింద ఓకేనా? కింద వేసేయండి. ఇక్కడ ఈ డబ్బా మీద వద్దు బ్యాగ్. ఏమ్మా ఆటో కదులుతుంది. ఇంకా మామ బాయ్ చెయ్యి. మామ బాయ్ చెయ్యి. మామ బాయ్ చెయ్యి. బాయ్ బాయ్ సోనీ అనండి. బాయ్ 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 బాయ్. మా అక్క ఎమోషనల్ అయిపోయి ఏడ్చింది. దాని ముంగట నేను ఏడుస్తుంది ఇంకా ఏడుస్తుంది అని చెప్పి ధైర్యం చెప్పైతే పంపించినాం. మణికంఠ ఊరికి పోయిండు అనమాట. వీడియో కాల్ చేసిండు. సో వాడితోటి కూడా బాయ్ చెప్పించినాం అనమాట. ఇంకా వీడు ఎప్పుడు వస్తాడో నాకు ఫుల్ బోర్ కొట్టేస్తుంది. రారా అంటే వస్తా అని చెప్తుండు. వీడియో కాల్ మాట్లాడిండు అనమాట. ఇంకా నేను ఇంట్లోకి వచ్చేసరికి నాకు ఏదో డిఫరెంట్గా అనిపించింది. మొత్తం ఇల్లంతా ఖాళీ అయిపోయినట్టు అనిపించింది. లేకపోతే మా అక్క సైడ్కి ఉయ్యాల ఇవన్నీ ఉంటుండే అనమాట. ఈడ మోనిపాప బాస్కెట్ ఉంటుండే. మొత్తం ఇల్లంతా ఖాళీ అయిపోయింది. ఎట్లనో అనిపించింది. లేకపోతే డైలీ గొడవ సందడి ఉంటుండే. అదనమాట ఈ వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.